రేయ్ పిల్ల రోడ్ నుంచి పెద్ద రోడ్లకు వచ్చినప్పుడు ఆగి అటు ఇటు చూసి ఏంటి రావాలి అడ్డదిడ్డంగా వచ్చేసావు. ఆల్మోస్ట్ గుద్దబోయావు. మా వాడు ఫార్ములా 1 రేస్ డ్రైవర్ కాబట్టి ఫాస్ట్గా బ్రేక్ కొట్టాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తేడా వచ్చింది, లేదంటే ఫ్రాక్చర్స్తో ఉండేవాళ్ళం. ఇంత పెద్ద తప్పు చేసి కనీసం ఆగకుండా రియలైజ్ అయ్యి సారీ కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాయంట్రా. Everything is fair in love, war and traffic. పిల్లోనివిరా నువ్వు. పో. ఏంద్రా అలా వదిలేసావాడిని? తప్పంటే ఇది అని అర్థం చేసుకునేవాడికి తర్వాత ఇలా చేయొద్దని చెప్పొచ్చు. అసలు వాడికి తప్పంటే ఏంటో కూడా తెలియదురా. అలాంటి వాళ్ళతో నేను మాట్లాడతాం. నువ్వైతే వదిలేసావేమో, అదే నేనైతేనా తప్పు తెలిసిందన్నా అని అనే వరకు మక్కలు ఇరగదీసేటోన్ని. ఈరోజు ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ తగిలారా. ఇద్దరూ కళ్ళకు వచ్చేవాళ్ళే. నాకైతే వీడు గ్యారంటీగా వస్తాడు రా. ఓ, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఎవడో భారీ ప్రపోజల్ సెటప్ అరేంజ్ చేశాడు. వినమ్ర అంట, పేరు బాగుంది, సెటప్ అదిరింది. ఈ రేంజ్ లవ్వులు మన వల్ల కాదురా బాబు. కాఫీ తాగడానికి ఇదే ప్లేస్ దొరికిందారా నీకు? అరే నేనేమన్నా కలగన్నానరా? హట్కే అనే కాఫీ షాప్లో ఒక ప్రపోజల్ సెటప్ చేస్తాడని, ఆ జ్యూసి నీ 336 వంకర్లు తిరుగుతుందని. కూసో, ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో చూసి నేర్చుకుందాం. ఆ అమ్మాయిని చూశాక ఎక్కడ తను మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందో అని అమ్మాయిల వైపు చూడడమే మానేశాను రా. పొర్రపాటు నాకు గుర్తొచ్చిన ఆ రోజంతా ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉన్నట్టే. ఇప్పటికి కూడా అమ్మాయి కళ్ళ ముందు అలా అలా కదులుతున్నట్టుందిరా. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు కూడా కదులుతుండొచ్చు. నిజమా? జోక్స్ వద్దురా. ఏమో, బొక్కల్లోంచి చూస్తే అట్లే అనిపించింది, బయటికి వస్తే గానీ అర్థం కాదు. రే, ఆ అమ్మాయిరా. ఓ, దేవుడు నీకు ఇంకో అవకాశం ఇచ్చాడు. జస్ట్ అవకాశం కాదురా, నా లైఫ్ డిసైడ్ చేసే మూమెంట్. ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నరా కాదా అని
తేలిపోయే క్షణం. Do you love me, Vinamra? హే, శౌర్య నీకు ప్రపోజ్ చేస్తున్నాడు. వినమ్రా అంటే అమ్మాయా? చా, దరిద్రం నీతో దోబుచ్చులాడుతుందిరా. అరే ఇన్ని రోజుల ఆ అమ్మాయి సింగిలా? అందగత్తెలంతా ఆల్రెడీ ఎంగేజ్డ్ అని అపార్థం చేసుకోవడం తప్పనమాట. ఎవడో శౌర్య అంట ఈరోజు తన్నుకుపోయేలా ఉన్నాడు. ఇంత గొప్పగా ప్రపోజ్ చేస్తున్నాడు, ఏం రెస్పాన్స్ ఇస్తున్నావు? 3 years నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. నేనే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. కాదు అనడానికి నా దగ్గర పెద్దగా రీజన్స్ ఏం లేవు. ఈరోజు ప్రపోజ్ చేస్తాడని గెస్ చేశా. ఎస్ చెప్తామని డిసైడ్ అయ్యి వచ్చా. వావ్, సూపర్. Oh, congrats. Happy for you. చా. తన్నుకుపోవడం కాదురా, తన్నుకుపోవడం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. దోబుచ్చులు కాదురా, దరిద్రం నీతోనే డిస్కో డాన్స్ చేపిస్తుంది తెలుసా. మిస్ అయిపోయిన అమ్మాయి ఈరోజే దొరకడము, ఈరోజే ఎవడో ప్రపోజ్ చేయడము, ఇప్పుడే ఈ అమ్మాయి ఒప్పేసుకోవడము అంతా ఓ మ్యాజిక్లా ఓ సీక్వెన్స్లో జరిగిపోతుంది కదరా. పోన్లేరా, ఇలాంటి అమ్మాయి ఖాళీగా ఉండిపోతే బాధపడాలి. ఎవరికో ఒకటి రాసి పెట్టుంది కదా. వాణ్ణి కూడా మనోడే అనుకుందాం, సంతోషపడదాం, కంగ్రాట్స్ చెప్దాం. ఈ అమ్మాయి ఓకే అంటుందంటే వాడు ఎంత ఎక్స్ట్రాడినరీ అయి ఉండాలి, ఎంత బెస్ట్ అయి ఉండాలి. ఆ పిల్ల వెనకాల పడ్డ నాలాంటి కొన్ని 100 మంది తోపుగాలని తోసేసి తొక్కేసి తన్నుకుపోయిన మగజాతి రత్నం రావాడు. వాణ్ణి ఒకసారి చూద్దాం, గుర్తు చేసుకుంటూ జీవితమంతా జలసీతో చచ్చిపోదాం. బా వీడా, వీడిని చూడొకసారి. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా? అసలు వీణెట్లా యాక్సెప్ట్ చేస్తుందిరా?
2014 జూన్ 1 నిన్ను ఫస్ట్ టైం చూసిన రోజు. 2014కి ముందు 18 ఇయర్స్ నా లైఫ్ నాకు అస్సలు గుర్తులేదు వినమ్రా. నువ్వు పరిచయమైన ఈ 4 ఇయర్స్ మాత్రం నాకు ప్రతి క్షణం గుర్తుంది. నిన్ను చూడాలని, కలవాలని, మాట్లాడాలని రోజులో నా మనసు ఎన్నిసార్లు కొట్టుకుంటుందో గుర్తుంది. నువ్వు కనిపించినప్పుడు నాకు వినిపించే రిథమిక్ హార్ట్ బీట్ గుర్తుంది. నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు జరిగిన డ్రాస్టిక్ చేంజ్ గుర్తుంది. ఐఎమ్ షూర్ ఇక ముందు 50 ఇయర్స్ నీ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాలేజ్ బస్ మార్నింగ్ 7:30కి మీ ఏరియాకి వస్తే నిన్ను ఓ అరగంట ముందు చూడొచ్చు కదా అని 7కి మీ ఏరియాకి వచ్చి బస్ ఎక్కేవాడిని. నువ్వు ఉన్నంతసేపు రోజంతా ఓ కొత్త ప్రపంచం కనిపించేది. కాలేజ్ అయిపోయాక బస్ దిగి నువ్వు ఇంటికి వెళ్ళిపోయే నెక్స్ట్ సెకండ్ నుంచి నా లైఫ్ శూన్యమైపోయేది. పొద్దున్నే నిన్ను మళ్ళీ చూడాలంటే ఈ రాత్రి త్వరగా గడిచిపోవాలి. అందుకే తొందరగా నిద్రపోయేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పిక్ చేసుకొని డ్రాప్ చేస్తా అని రిక్వెస్ట్ చేసేవాడిని. ఆ కాసేపైనా నీతో గడిపే ఛాన్స్ వస్తుంది కదా అని. నా ఫోన్ తీస్తే డైల్ లిస్ట్ మొత్తం నీదే, వాట్సాప్ మెసేజ్లన్నీ నీకే. అర్ధరాత్రి మెలకువ వస్తే మొదట గుర్తొచ్చేది నువ్వే. కలలొస్తే అందులో ఉండేది నువ్వే. నా చెయ్యి మీద ఉన్న పచ్చబొట్టు నీదే, నా కారు పైన ఉన్న పేరు నీదే, వాట్సాప్ ప్రొఫైల్ పిక్కు నీదే. ఇంకా నా లైఫ్లో నేను ఎక్కడున్నాను వినమ్రా. మొత్తంగా నేను నువ్వైపోయాను. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేనని ఫస్ట్ ఇయర్లోనే అర్థమైపోయింది. కానీ నువ్వు కాదంటే ఈ 3 ఏళ్ళు నీతో గడిపే ఛాన్స్ ఉండదు కదా అని లాస్ట్ 3 వ్యాలంటైన్స్ డేలుగా ధైర్యం చేయలేదు. కానీ ఈ వ్యాలంటైన్స్ డే మాత్రం మిస్ కాదలుచుకోలేదు. నువ్వు నాతో ఉన్నంత సంతోషంగా ఇంకెవరితోనూ ఉండలేవు. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. డూ యూ లవ్ మీ? నాతో జీవితాంతం ఉంటావా? నాకు నమ్మకం ఉంది వినమ్రా, నేనంటే నీకు కూడా ఇష్టమేనని. కానీ అద్భుతమైన మాట నీ నోటి నుండి వినాలని ఆశపడుతున్నాను. ఇప్పటికిప్పుడు వినాలనే ఉంది. కానీ భయం, కంగారులో ఎక్కడ నో అనేస్తావేమో అని. అలా అంటే అక్కడితో నా లైఫ్ ఆగిపోతుంది వినమ్రా. రిలాక్స్ అవ్వు. 15 మినిట్స్ తర్వాత వస్తా. నా జీవితాన్ని డిసైడ్ చెయ్యి. వంద ట్యూషన్ చెప్పించుకున్నా కూడా ఒక అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేయగలుగుతాంరా? వాడు దేవుడు మామ. అవునరా, వాడు దేవుడే. ఏంటి, నీకు అలాగే అనిపిస్తుందా? దక్కదనుకున్న అమ్మాయిని మళ్ళీ నాకే దక్కేలా చేశాడంటే వాడిని దేవుడే అంటారు. షో ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, చూడు. రే రే రే, ఏం చేస్తున్నాడు ఆడుకోయి? ఈ ఫోన్ నీ గుర్తుగా కొన్నాను. ఓ,
మీరా? గుర్తొచ్చారు. ఐఫోన్ ఎక్స్ కొన్నారా? బెస్ట్ సెలెక్షన్. బట్ మీది మాత్రం పరమ చెత్త సెలెక్షన్. ఏ సెలెక్షన్? నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మన లైఫ్లో ప్రతిదీ ది బెస్ట్ అయి ఉండాలన్న నీ యాటిట్యూడ్ నాకు మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన యాటిట్యూడ్ యాడ్ అయితే అదో అద్భుతం. నా ఫ్రెండ్తో కూడా అదే చెప్పా, కలిసి బతికితే అలాంటి అమ్మాయితోనే కలిసి బతకాలరా అని. అలాంటి నీ లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్, ప్రతి సెలెక్షన్ ది బెస్ట్ అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈరోజు నీ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసే నీ లవర్ విషయంలో మాత్రం ది బెస్ట్ కాకుండా వర్స్ సెలెక్ట్ చేసుకున్నావు చూడు, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అతను ప్రపోజ్ చేయడం చూసారా? ప్రపోజల్కి ఓకే చెప్పి ఈరోజు అతని గుండెల్లో దీపం వెలిగిస్తా అని అనడం కూడా విన్నా. అతను నాకు బెస్ట్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకో అమ్మాయి అయితే అసలు పట్టించుకునేవాడిని కాదు. నీ లైఫ్లోనే కాకుండా పక్కోడి లైఫ్లో కూడా అన్నీ ది బెస్ట్ అయి ఉండాలన్న నీ తాపత్రయం ఉంది చూసావా, అదే నన్ను ఇంటర్ఫియర్ అయ్యేలా చేసింది. ఈరోజు నేను ఇక్కడ లేకపోయినా, ఆ పుణ్యాత్ముడు నీకు 15 నిమిషాలు టైం ఇవ్వకపోయినా నీ లైఫ్ డిజాస్టర్ అయిపోయేది. రే కుంపలు అంటి పెడుతున్నావు కదరా. హలో, అతని గురించి మీకు ఏమైనా తెలుసా? అతని మీద కంప్లైంట్ చేయబోతున్నారా? మంచివాడు కాదా? మోసగాడా? అమ్మాయిల్ని వాడుకొని వదిలేసే టైపా? చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయా? సైకోనా? సాడిస్టా? ఇవేనా? ఇలాంటి కంప్లైంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అతని గురించి నాకేం తెలీదు. తెలుసు కదరా. అతను నాకు 5 years నుంచి తెలుసు. 3 yearsగా ప్రాణం పెట్టి లవ్ చేస్తున్నాడు. హీస్ అ వెరీ వెరీ గుడ్ గాయ్. 3 years లవ్ అంటరా, ఇంకేం చేస్తాం, వచ్చాయి. అతను వెరీ వెరీ గుడ్ అయి ఉండొచ్చేమో, బట్ గుడ్ గైస్తో లైఫ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. వాట్? కన్ఫ్యూజ్ కావద్దు. నీ లైఫ్ సూపర్గా ఉండాలంటే వాడు బెస్ట్ గాయ్ ఉండాలి. గుడ్ గాయ్స్ వేరు, బెస్ట్ గాయ్స్ వేరు. రెండిటికి తేడా ఏంటి? ఇద్దరు ఒకటే కదా. గుడ్ గాయ్ అయినవాడు బెస్ట్ గాయ్ కాకుండా పోతాడా? మీరు కన్ఫ్యూజ్ అవుతూ మమ్మల్ని కావద్దంటారేంటి? గుడ్ గాయ్ అనేవాడు 2000 రూపాయల ఫోన్ లాంటాడు. 2 రోజులకే బోర్ కొట్టేస్తాడు. మొన్నటిదాకా నీ ఫోన్ అదే బే. ఫోన్ మంచిదే, బాగా పనిచేస్తుంది కూడా, కానీ ఫంక్షన్స్, ఫీచర్స్, ఫెసిలిటీస్ తక్కువ. జీవితం అంతా జస్ట్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఎస్ఎంఎస్లా అయిపోతుంది. బెస్ట్గా అనేవాడు స్మార్ట్ ఫోన్ లాంటాడు. సరిగ్గా వాడుకోవాలి, కానీ ఫోన్ పట్టుకున్న పని నుంచి ప్రతి క్షణం పిచ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త యాప్ యాడ్ అవుతుంది. అబ్బా ఏం కొట్టేవరా. లైఫ్లో ప్రతి స్టేజ్లో ఎక్సైట్మెంట్ చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్తో ఎక్సైట్మెంట్ లేకపోతే లైఫ్ మొనటనీ అయిపోయి విరక్తి పుడుతుంది. నాకు బెస్టే అవసరం లేదు, వాడు ఎవడైనా పర్లేదు, నా జీవితం ఏమైపోయినా ఐ డోంట్ కేర్ అంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. మీరు కొనుక్కోవాలనుకున్న ఫోన్ అదే కదా? ఫోన్ కొనాలనుకున్నాను అంతే, అదే నేను చెప్పలేదు. అతను బెస్ట్ కాదని మీరెలా చెప్పగలరు? మోకాళ్ళపైన కూర్చొని ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడంటే వాడు బెస్ట్ కాదు, వర్స్ట్ అండ్ వేస్ట్ గాయ్. ఈజ్ ఏ 2000 రూపాయల ఫోన్, ఈజ్ ఏ 2000 రూపాయల ఫోన్, 2000 రూపాయల ఫోన్, ఈజ్ ఏ 2000 రూపాయల ఫోన్. ఓర్నాయనో, ఇదేదో వైరల్ కంటెంట్లా ఉంది. దగ్గర పోయి డాల్బీ అట్మాస్లో వినాల్సిందే. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? విచిత్రమైన లాజిక్స్ చెప్తే నమ్మేస్తామనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా తనకి ప్రపోజ్ చేసేవాడు ఇలాగే ప్రపోజ్ చేయాలని కోరుకుంటుంది, తెలుసా? కోరుకోవడమే కాదు, ఒకడు అలా ప్రపోజ్ చేయగానే ప్రపంచంలో ఉండే 50% మంది అమ్మాయిలు అడ్డంగా పడిపోతారు కూడా, వాడంతో ఎంతో బాగుంటాయి.
అంతమంది ముందు సిగ్గుపడకుండా ఒక అబ్బాయి మోకాల మీద కూర్చొని చేతులు చాచి మిమ్మల్ని ఒక దేవతలా ఫీల్ అవుతూ అలా ప్రపోజ్ చేయగానే మీకు అది బీభత్సమైన థ్రిల్లింగ్గా అనిపించి మా లైఫ్లో ఇంత అద్భుతం జరిపోయిందేంటబ్బా అని ఉక్కిరిబిక్కిరి అయిపోయి 2 చేతులు నోటికి అడ్డం పెట్టేసుకొని హే కమ్మాన్ బెస్ట్గా అంటే వీడే అని ఫిక్స్ అయిపోతారు. బేసిక్గా అక్కడ వాడేంటి, వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడితో లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పక్కకు కొట్టుకుపోయి థ్రిల్ అనేది డామినేట్ చేస్తుంది. బేసిక్గా అమ్మాయిలకి థ్రిల్స్ అంటే చాలా ఇష్టం. అది అబ్బాయిలు చేసే థ్రిల్స్ అంటే అబ్బో ఆ పులకరింతలే వేరు. ఆ థ్రిల్లింగ్లో చేసి చెప్పేస్తారు అంతే. అందుకే సిల్లీ ఫెలోస్ అందరూ ఇలా ఇంప్రెస్ చేసి పడేయాలనుకుంటారు. ఒక్కసారి థింక్ చేయి, లవ్ అనే ప్రీషియస్ ఫీలింగ్ని ఇలా రకరకాల లంచాలు గిఫ్ట్లు పెట్టి టేబుల్ మొత్తం రిజర్వ్ చేసి ఇలా రోజెస్ బెలూన్స్తో డెకరేట్ చేసి ఇంతమంది ముందు ఇలా ఎగ్జిబిషన్ పెట్టి మోకాల పైన కూర్చొని ఏదో బెక్ చేసుకున్నట్టు అడుక్కోవడం ఏంటి? అమ్మాయిని అడుగుతున్నాడా పడుతున్నాడా? యా చీ 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 అంటే ఇంత బీభత్సమైన అరేంజ్మెంట్స్ చేసి అడిగితే కానీ అమ్మాయిలు పడరు అన్న రాంగ్ పర్సెప్షన్. అమ్మాయిలు అంటే అంత చీప్ ఫీలింగా? బుడగలకి బాక్స్లో పడిపోతారా? బుడగలు బాక్సులు. బట్ అతను నాకు రోజుకి 50 మెసేజెస్ చేస్తాడు. తిన్నావా, పడుకున్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, పికప్ చేసుకోవాలా, డ్రాప్ చేయాలా అంటూ 30 టైమ్స్ కాల్ చేస్తాడు. అనుక్షణం నా గురించే ధ్యాస, ఆలోచన. ఇలా 3 సంవత్సరాలు అంత కేరింగ్ కన్సర్న్ చూపించే అబ్బాయిని వర్స్ట్ గా, వేస్ట్ గా అనుకోమంటారా?